ఉత్తమమైనది. రండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు మనము కలిసి, లేకపోతే మార్చి చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు, 62 పేజీ నెంబరు, నూతన నిబంధన గ్రంథం. అంతటా వారు ప్రయాణం అయిపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరి అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. చదవండి గట్టిగా. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. రండి, మొదటి కొరింథీ 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దయా, వాత్సల్యత, కృప, కనికరములు కలిగిన ప్రభువా, ఈ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో మరోసారి తండ్రి మధ్యాహ్న కాల సమయమందు బల్ల యుద్ధ సాగిలపడి హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మొదటి సెషన్లో ఆరాధన కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు. తిరిగి రెండో సెషన్లో ప్రభు బల్ల కొరకు మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందే దాని కొరకై ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయండి దేవా. ప్రతి ఒక్కరము పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందే దాని కొరకు దయ చూపించండి ప్రభా. మీ దాసు నన్ను కూడా నీ శిలువ చాటు మరుగుపరచండి. నా బలహీనతలను బట్టి కాక నీ బిడ్డల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు నా నోటికి బోరగా ఉండి నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడమని, బలమైన నీ బాహుగల హస్తగతాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను మెండుగా కోరుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త మరి ప్రియులారా 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు మనం చదువుకున్నాం. పోయిన వారము మరి 3 సంగతులను మనం చూడగలిగాం. ఉత్తమమైనది అనగా ఏంటి అనేది మనం చూసాం. ఉత్తమమైనది అంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అని యేసుప్రభు వారు తన సహోదరి అయిన మార్తకి తెలియజేసిన ఆ మాటని మనం ఆధారం చేసుకుని ఉత్తమమైన దాని గురించి 3 సంగతులు మనం చూసాము. ఇంకా 2 సంగతులు ఉన్నాయని నేను చెప్పా. 2 సంగతుల్లో ఒక సంగతి చూద్దాం, దేవుని చిత్తం. ఆ ఒక సంగతిలోనే 3 భాగాలు ఉంటాయి. ఒక సంగతి 3 భాగాలు ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తం అయితే ఈ వారము ఒక్క మాట మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. కాబట్టి ఉత్తమమైనది కురియన్ అంకుల్ చెబుతూ ఉంటాడు ఎప్పుడు. చిన్న షార్ట్ మెసేజ్ ఒకటి ఉంది. భక్త సింగ్ గారు చెప్పేవాడంటే ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి, మంచివి, ఉత్తమమైనవి కొనుక్కోండి అనేవాడంట. కురియన్ అంకుల్ చెబుతూ ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి మరలా ఆ వీడియో ఎక్కడుందో నేను చూసి మీకు పంపుతా, మీరు కూడా చూడవచ్చు. కురియన్ అంకుల్ అంటాడు, మనమేమో తక్కువ రేటుకి కొనుక్కుంటా ఉంటాడు ఆయన.
భక్సింగ్ గారేమో విలువైనవి, శ్రేష్టమైనవి, మంచి మంచి మీరు కొనుక్కోండి అని భక్తి సింగ్ గారు చెబితే, మనమేమో ఏది తక్కువ వస్తే దాన్నే కొంటాం. అవునా కదండి? ఇప్పుడు ఎక్కడ దాకెందుకు, బైబిల్ కొనేదానికి కూడా ఏమడుగుతామంట? రేట్లు అడుగుతాం. బైబిల్ కొనేదానికి కూడా రేట్లు అడుగుతాము. వసం చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, బైబిల్ కొనే దగ్గర వాస్తవంగా మనం రేటు చూడకూడదు. ఎందుకంటే ఇది జీవవాక్యము, మన జీవితంలో బ్రతికించేది దేవుని వాక్యం. కాబట్టి చాలామంది రేట్లు అడుగుతూ ఉంటారు, బైబిల్ అంత ఇంత అని. చాలామంది అసలు రేటు అడగరు, ఎంత చేతి అందుకు తీసుకుని. ఎందుకంటే అది దేవుని వాక్యం. ఎంత పెట్టి కొన్నా అది తక్కువే. వాస్తవం చెప్పాలంటే ఎంత పెట్టి కొన్నా తక్కువే బైబిల్. కాబట్టి చాలామంది అంటే అట్లా అడుగుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఉత్తమమైన దాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు చెప్పే మాట అది. ఏంటి ఉత్తమమైనది? పోయిన వారం 3 మాటలు చూసాము, 4వ మాట మనం చూద్దాం. ఉత్తమమైనది ఏంటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనేది ప్రభు మనకు తెలియజేసి. ఎందుకంటే ఆయన శరీర రక్త మాంసములు మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఏదో పాలు పొందామంటే పాలు పొందామని కాదు. ప్రభు బిడ్డలుగా చేయబడ్డాము. కొన్ని సంవత్సరాల క్రితమే రక్షణ పొందాము కదా. ఏదో ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రభు బలలో పాలు పొందుతున్నాములే, ఏమైందిలే అనుకునేది కాదు అది. కాబట్టి బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు తాను ఏం కలగ చేసుకుంటున్నాడంట? శిక్షా విధి కలగ చేసుకుంటున్నాడంట. కనుకనే మీలో చాలామంది అనేకులు రోగులు బలహీనులై ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారంటే, ఒక ఆయన ఏమో ఆత్మీయంగా చనిపోయాడు, ఇంకొక ఆయన చెప్పినాడు, అరే నాయన ఆత్మీయంగా కాదు, డైరెక్ట్గా దేవుడు టిక్కెట్ కొట్టాడు వాళ్ళకని చెప్పాడు. ఆత్మీయంగా చనిపోవడం కాదు, ఆత్మీయంగా చనిపోవడం కాదయ్యా. ఒక ఆయన చెప్పడం డైరెక్ట్గా దేవుడు ఏంది టిక్కెట్ కొట్టాడంట. ఎక్కడి నుండి ఎక్కడ కొట్టాడు టికెట్? ఆ టికెట్ పరలోకానిక లేకపోతే నరకానికి కొట్టుంటాడు? చెప్పండి మీరు. ఏడ కొట్టుంటాడు? ఏడంటే నరకానికే. నరకానికి టిక్కెట్ కొట్టాడు ఆయన. అంతేగాని ఆత్మీయంగా నువ్వు చనిపోతా, ఆత్మీయంగా నువ్వు బ్రతికేది కాదు అని ఒక ఆయన చెప్పినాడు. సరే, ఏది ఏమైనా ప్రభు బిడ్డలారా, మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన శరీర రక్తమాంసములలో పాలి భాగస్థులమయ్యే మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు కోరుకునేది. అందులో ఆయన కోరుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకునేది. కాబట్టి మన జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఉంటాయి, లేకుండా పోవు. అయినప్పటికీ కూడా ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పటికి మన మనస్సాక్షిని, ప్రియమైన వాళ్ళ మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనలను మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలా. ఖచ్చితంగా పరీక్షించుకోవాలా. వాక్యపు యొక్క వెలుగులో మన జీవితాలు సరిచేయబడాలా, ఒప్పుకోవాలా, మనం విడిచిపెట్టాలా, సందేహమే లేదు. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము, అది మనము వేరే దానిలో మనము పాలు పొందేది కాదు అది. కాబట్టి ఆయన శరీర రక్తమాంసములు మనం పాలు పొందుతున్నాం కాబట్టి మనలను మనం పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందాలి. అసలు ఏంటి ఉత్తమమైనది? 4వ మాట రండి చదువుదాం. రండి, మీకా గ్రంథం. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము. ఏంటి ఉత్తమమైనది అంటే చదువుదాం. మీకా గ్రంథం చదువుతాం. 6వ అధ్యాయం, పేజీ నెంబరు 766, పాత నిబంధన గ్రంథం 766, 6వ అధ్యాయము. అమ్మ 8వ వచనం చదవండి తల్లి. 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏమంటున్నాడు దేవుడు? మనుష్యుడా, ఏది మంచిదో, ఏది రమ్యమైనదో, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడిందా లేదా? ఏమండి చెప్పాలా? ఏం మాట్లాడరు? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళని మీరు తీపి తినండి, మీరు స్వీట్స్ తినండి అంటే తింటారా వాళ్ళు? మేము తినమంటారు. సేవకులు కూడా చాలామంది షుగర్ పేషెంట్లు ఉన్నారులే, ఎక్కువ మంది ఉన్నారు. అంటే నాకంటే చిన్న వయసులో కూడా షుగర్ బీపీలో ఉన్నారు. నాకంటే చిన్న వయసులో కూడా. వాళ్ళు అక్కడికి వచ్చేళ్ళకి ఏమంటారంటే, మేము స్వీట్ ఇది తినకూడదని నేను తిన్నాను. ఎందుకు తినకూడదు ఏందన్నా అంటే, నాకు షుగర్ ఉందని నేను తినకూడదు అంటూ ఉంటాను. అంటే ఏంటి? ఏది ఉత్తమమైనదో ఏది ఉత్తమమైనది కాదో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేయట్లేదు, దానిని వాళ్ళు తినట్లా. ఇప్పుడు అలాగే ప్రభు ఏమన్నాడంటే భక్తులతో, చూడండి, మనుష్యుడా అన్నాడంటే ఏంటి అంటే మనతో చెప్పే మాట, మనుషులారా ఏది ఉత్తమమైనదో అది మీకు ఏం చేయబడి ఉన్నది. అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రభు చెప్పే మాట, మనుష్యుడా
ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్నాడు. అంటే ఏం తెలియజేయబడింది, ఏంటి ఉత్తమమైనది? ఇక్కడ ఆయన తెలియజేసే మాట చూడండి, 8 లైన్, న్యాయముగా నడుచుకొనుటయు. ఆ ఒక్క మాట దగ్గర రావుదాం మనం, కింద మాటలున్నాయి ఇంకా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా. ఇంతే కదా అన్న మాట చిన్నదా పెద్దదా? అది ఇంతేగా అంటే ఏంది? చిన్నదా పెద్దదా? చిన్న మాట. ఇంతే కదా అంటే చిన్నదే కదా అది. ఏవో నిన్ను కొండలే నేను మోయమని చెప్పలేదు, నువ్వు దేవుని బిడ్డగా చేయబడ్డావు, నా కుమార్తెగా చేయబడ్డావు, నీకు పరలోకం కావాలంటే నీవు ఇదిగో పర్వతాలు నీవు మోయాలా, మెట్టలను కొండలను నువ్వు పెకిలించాలా, అప్పుడే నీకు పరలోకం అని ప్రభువు చెప్పాడు. ఇంతే కదా అన్నాడు ఆయన. ఏంటి ఇంతే? ఇప్పుడు ఈ 3 మాటల్లో మొదటి మాట మనం తీసుకుంటే నడుచుకొనుట అనే మాట ఉంది. అంటే ఏంటి? న్యాయముగా నడుచుకొనుటయే ఉత్తమమైనది ప్రభు చెప్పే మాట. కాబట్టి ఈ వారము నడుచుకొనుట అనే దాని గురించి మనము వాక్యం చూద్దాము. అంటే ఉత్తమమైనది అనగా అర్థం ఏంటి అంటే నడుచుకొనుట అంటే ఎలా నడుచుకుంటే ఉత్తమమైనదిగా అది చేయబడిద్ది అనేది బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఎలా పడితే అలా మనము నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అంటే చేయబడదు. ఖచ్చితంగా మనము ప్రభువు చెప్పినట్లు మనము నడుచుకునినప్పుడే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది ప్రభు చెప్పే మాట. ఇప్పుడు నడుచుట అనేది అండర్లైన్ చేసుకొని ఎలా మనము నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అనే దాని గురించి 5 సంఘటనలు మనం చూద్దాం. రండి, మొదటి మాట నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12:30 అయింది, మరి 1:00 ముగిస్తా. 1:00 మీరు పోయిన వారం అంతే చెప్పారులేనా, బలవర్తమని ముగించాలకే 1:30 అయింది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. లేదు, సమయానికి ప్రయత్నం చేస్తా. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా చూడండి. మొదటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎలా మనము నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. అమ్మ చదవండి, 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. చూడండి, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం అన్నాడు. ఇప్పుడు ఎలా నడవాలి? ఇప్పుడు ఉత్తమమైనది అనగా అర్థం ఏంటి చెప్పాలా? న్యాయముగా నడుచుకుంటే మాట ఉంది కదా. ఇప్పుడు ఎలా నడుచుకుంటే అది న్యాయముగా నడుచుకున్నట్లయిద్ది, ఎలా నడుచుకుంటే అది ఉత్తమమైనదిగా అయిద్దంటే ప్రభువు చెప్పిన మాట ఏంటి? పౌలు గారి ద్వారా క్రమముగా మనం ఏం చేయాలంట? నడవాలి. చీమలను చూస్తాం కదా, సోమరి ఎక్కడ పోమంటాడు ఆయన? చీమల ఎదురు పోమంటాడు. మనం ఇళ్ళ దగ్గర నుండి మందిరానికి వచ్చేంత వరకు ఎన్ని చీమలు దొక్కుంటూ వచ్చింటాము కదండి, ఎన్ని చీమలు దొక్కుంటాము. చీమలు ఎలా పడితే నడుస్తాయా? చీమలకి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. క్రమం ప్రకారం చీమలు ఏం చేస్తూ ఉంటాయి అంట? పోతూ ఉంటాయి. మన ఇళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, దారులు పెడతా ఉంటాయి. చీమలు దారులు పెట్టాడు, ఎక్కడ దాకా ఉంటాయి. అవి క్రమముగా నడుస్తూ ఉంటాయి. అంటే సోమరి ఎక్కడ పోమన్నాడు ఆయన? చీమలు ఎదురు పోమని. ఎందుకు పోమన్నాడు చీమల ఎదురుకి? చీమల్లో ఏం కనబడుతుంది మనకి? క్రమం ఉంది. ప్రియమైన వారలారా, అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆరంభము నుండి ముగింపు వరకు కూడా ప్రతిదీ దేవుడు క్రమపరిచినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. క్రమముగా అనే మాటని ఆదికాండం మొదలు మనం చూడవచ్చు, ప్రకటన గ్రంథం వరకు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా నడవాలంట? క్రమముగా నడవాలి. అన్ని విషయాల్లో క్రమం ఉండాలి. ఈనాడు మనము క్రమం ఉంటేనే రానున్న తరాలకి క్రమాన్ని మనము నేర్పించవచ్చు. ఈనాడు మనము క్రమాన్ని కలిగి ఉండకపోతే ప్రియమైన వారులారా మనము ఎలా నేర్పించగలం వారికి క్రమాన్ని? కదా, ఎప్పుడో ఒక మాట చదువుతాం, ఏమని? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఏంటి అర్థము? వాళ్ళు పాడైపోయారు కాబట్టి మనం ఎలా నడిచినా పర్వాలేదనా? అంతేనా అర్థం? చెప్పరేంటి? ఈనాడు ఎట్లా ఉందంట, ఒకరిని చూసి ఒకరు. బైబిల్లో మొదటి సమయంలో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేనటువంటి దినాల్లో వారి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను చూసినారంట. వారు సకల జనుల మర్యాద చొప్పున అన్నారు వాళ్ళు. అంటే అప్పటి వరకు దేవుని యొక్క అధికారం కింద, ఆధిపత్యం కింద, పరిపాలన కింద ఉండబడినటువంటి ప్రజలు
సకల జనుల మర్యాద చొప్పున అంటే ఏంటి? చుట్టుపక్కల వారికి రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు కాబట్టి మాకు కూడా ఒక రాజుని నియమించమని చెప్పేసి వాళ్ళు దేవుని ఏం చేసినారు? అడిగారు. అడిగితే ప్రవక్త అయిన సమయంలో కన్నీరు గారుస్తాడు. కన్నీరు గారుస్తున్న దేవుడు అంటాడు, నాయనా నువ్వు ఏడమాకలే, నువ్వెందుకు ఏడ్చేది? వాళ్ళు విసర్జించింది ఎవరిని? నిన్ను కాదు. వాళ్ళు విసర్జించింది ఎవరిని అంట? నిన్ను కాదు నాయన, నన్ను విసర్జించారంట. అంటే ఏంటి అర్థము? వాస్తవంగా ప్రియమైన వాళ్ళు ఈనాడు దేవుని ప్రజలు అనేకులైన ఏదైనా సరే చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఏమైపోతూ ఉన్నారంట? చెడిపోతున్నారు, పాడైపోతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది మనకి, భక్తిహీనత అనేది అంటువ్యాధి లాంటిది. ఒక వ్యక్తిలో భక్తిహీనత ఉన్నదంటే ఆ వ్యక్తి అందరికీ బులుముతాడు, దాన్ని అందరికీ బులుముతాడు. ఆ భక్తిహీనత ప్రియమైన వార్లలో ఏలిద్ది, పరిపాలించిద్ది. కాబట్టి భక్తిహీనత అంటువ్యాధి లాంటిది. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది అంటే క్రమము లేకపోతే భక్తిహీనత వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే క్రమముగా నడుచుకుందామన్నాడు, క్రమముగా నడుచుకుందామన్నాడు. కాబట్టి ప్రియమైన ప్రభు ప్రజలారా, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు క్రమపరిచినాడు. ఏంటి క్రమము? అన్నీ కూడా క్రమమే. పాటలు పాడేదే క్రమమే, మందిరానికి వచ్చేదే క్రమమే, బల్ల పంచేదే క్రమమే, పరిచర్య చేసే క్రమమే, వంట చేసే క్రమమే. అన్నీ కూడా ఏంటి? అన్నీ కూడా క్రమమే, అన్నీ కూడా క్రమమే. ఇప్పుడు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారని చెప్పేసి వాళ్ళు అడిగేమనుకో, మా బాధ నీకేం తెలుసు అంటారు వాళ్ళు, చాలామంది అని అన్నమాట. అంతే కదా. ఒక సేవకుడు అడిగాడంట ఆమెను, అమ్మ నువ్వు, ఆమె ఆశా వర్కర్ అంట. ఆశా వర్కర్ అయితే, అమ్మ అక్క ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావంటే, అన్న ఆ పాస్టర్ గారు ఆ ఉద్యోగం ఏదో నీకు వస్తే బాగుండిద్ది అందంట ఆమె. ఇదేంది ఆ ఉద్యోగం నాకు రావటం ఏంది అంటున్నారు ఆయన. ఆ ఉద్యోగం ఏందో నీకు వస్తే బాగుండు, మా బాధ ఏంటో నీకు తెలిసిద్ది అన్నాడు. అదేంటి ఆ ఉద్యోగం ఏంటి? పాస్టర్ గారు అని చెప్పిన మాట, అమ్మ మీరు సమయానికి రండి, మందిరానికి ముందు రండి అయ్యా అని చెప్పేసి అంటే ఆమెనే మాట ఏంది? అసలు ఆ ఉద్యోగం ఏదో నీకు వస్తే బాగుండిద్ది, మా కష్టం మా బాధని నీకు తెలుస్తుందంట. మరి దేవుని వాక్యం రిఫరెన్స్ సంగతి ఏంటి మరి చెప్పాలా? సరే నీ బాధ నీకేం తెలుసు అంటే, నీ బాధ సేవకుడు తెలియకపోయినా బాధ లేదు, దేవుడు తెలుసు కదా. నీ బాధ అసలు సేవకుడు తెలిసిన పల్లవి ఉందలే కానీ దేవుడు తెలియదంటే తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యంలో మరి రిఫరెన్స్ సంగతి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 ఏముంది? దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనివద్దు అన్నాడు. సరే పోనివద్దు అన్నాడు, సమయం పోనివద్దు. ఇప్పుడు నువ్వేమంటావు? ప్రభు నాకు బాధ ఉంది అంటావు. నాకు బాధ ఉంది, ఇంక అంతకనే ఉండే అసమాధానకరమైన పరిస్థితులు, బాధ, బలహీనతలు, నెమ్మది లేకపోవడం, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏమంటాడు? కీర్తన 50:22 ఏమంటే, నీ భారము అంటాడు కదా దేవుడు, యెహోవా మీద మోపం, ఆయన నిన్ను ఏం చేస్తాను అంటాడు, ఆయన ఆదుకుని అంటాడు. దానికి ఏం చెబుతావు మనం? దానికి ఏం చెబుతావు? సరే బాధలు కాదు, కొన్ని పరిస్థితులు కలిసి రావట్లేదు, ఏం చేసినా కానీ ముందుకు రావట్లా, ఏంటి ఈ సమస్యలు ఏందని చెప్పేసి అని మనం అన్నామనుకో, ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 6:33 ప్రకారం ఏమంటాడు దేవుడు? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి. ఇప్పుడు ఈ రిఫరెన్స్లు అనేవి మనం చదువుకుంటూ చాలా ఉన్నాయి బైబిల్లో. అంటే మీరు మన్నించాలా అంటే మందిరానికి రావటం కూడా క్రమమే, ప్రియమైన వారు గమనించాలా. పూర్వ దినాల్లో సమయం దాటిపోయిన తర్వాత మందిరానికి వస్తే ఏం చేయబడి అంటే తలుపులు ఏం చేయబడాయి? తలుపులు మూయబడ్డాయి. ఇక్కడ కూడా మూసారా తలుపులు? ఆరంభ దినాల్లో యేసుదాసు గారి టైంలో మూసారా తలుపులు? అప్పుడు కూడా చూడు, ఆ దినాల్లో మరి చెప్పాలా అంటే అప్పుడు భక్తి ఉంది, ఇప్పుడు ఏమి లేదు, అంతేనా అర్థం? చెప్పాలా అంటే అప్పుడేమో విశ్వాసులు, ఇప్పుడెవరు? పిశాసులా? మాట్లాడరేంటి? చెప్పాలా? ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో 5:15-16 అనుకుంటా అంటాడు కదా, మనము కూడా ఏలియా వంటి స్వభావము కలిగిన మనుషులమే. అయితే ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది? ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం ఏం కలదంట? వర్షింపలేదు. అంటే ఆకాశం నుండి వర్షం పడల. ఏలియా ప్రార్థన చేస్తే మరలా ఏమైంది అంటే, యాకోబు యొక్క ఉద్దేశం ఏంది అక్కడ? మనము కూడా ఎవరిమి? ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషులమే. మరి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది కదా, వర్షం పడింది కదా. మరి నీవు నేను మనం ప్రార్థన చేస్తే ఏం కావట్లా? చెప్పాలా? వర్షం ఆగమని ప్రార్థన చేస్తే కొంతమంది ఏం పడిద్దంటే వర్షం. నేను చెబుతాను అందరికి, ఏం చెబుతాను ఎక్కువ నేను పోయిన కాడ, వర్షం ఆత్మని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయకూడదు. దాని ద్వారా ఎక్కడైనా మేలు ఉంటుంది. దేవుడు ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసే దేవుడు కాడు, అవునా కదా. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, దీని ద్వారా మేలు ఉంది. ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఎక్కడ ఆయా ప్రాంతాల్లో
ఏం వేశారంట, పత్తి పొలం వేశారు కదా. పత్తి పొలాలకి కావాలేదా వర్షము? చెప్పాలా, వర్షం కావాలా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక గంట సేపు కోసం ప్రభువా ఆపు వర్షం అనుకుంటాం మనం. ఆపు, మనం ఏడైనా కూడుకుంటాం, కుదిరితే పైన లేకపోతే లోన, అంతే కదండి. ఎక్కడైనా మనకు అవకాశం ఉంది ప్రభు బిడ్డలకి. అయితే నీ చిత్తము సిద్ధించును గాక ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలా. ఎందుకంటే దాని ద్వారా మేలు ఎక్కడో జరిగిద్ది, ఖచ్చితంగా పంటలకి మేలు జరిగిద్ది కాబట్టి ప్రభు గురిపిస్తాడు. అంతేగాని ఆయన గురిపించేదాన్ని మనం ఏం చేయమనకూడదు, ఆపు అనకూడదు. అనొచ్చా మాట? మాట్లాడరేంటి? ఇప్పుడు యెహోషువ సూర్యచంద్రులను ఆపు అన్నాడంటే దానికి కారణం ఉంది కదా. ఇశ్రాయేలీలకి యుద్ధంలో విజయం రావాలి కాబట్టి ఆపమని చెప్పినాడు ఆయన. సరే, ఇది వేరే టాపిక్లో పోతుంది కాబట్టి ఇప్పుడు మనం సందర్భానికి వెళ్దాం. కాబట్టి ఎలా నడవాలంటే ప్రియమైన వారు, క్రమముగా మనము నడుచుకోవాలి. అన్ని విషయాల్లో క్రమముగా ఉండాలా ప్రభు బిడ్డలైనటువంటి వారు. ఇప్పుడు క్రమముగా ఉండటం అనేది అది ఈజీగా సామాన్యంగా జరిగేది కాదు. అది దాని కొరకు నీవు ఎంతో త్యాగం చేయాలా, నువ్వు క్రయం చెల్లించాలా. ఊరికే జరగదు. క్రమముగా జీవించడం అంటే ఊరికే జరిగేది కాదు. అది దాని కొరకు ప్రియమైన వారు నువ్వు త్యాగం చేయాలా. నిన్ను నీవే ప్రభువుకి ఏం చేసుకోవాలా, సమర్పించుకోవాలా. సజీవ యాగముగా రోమపత్రిక 12:2 ప్రకారము దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీ దేహములను ప్రభువుకి ఏం చేయాలంట, సమర్పించుకోవాలా కదండి. అన్నిటికీ ఆలస్యంగా పోతే ఊరుకుంటారా? ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, సార్ నేను 12 గంటలకు వస్తానంటే ఊరుకుంటారా? ముందు ఇక్కడి నుంచి బయటకు అంటారు, ఊరుకుంటారా? చెప్పాలా. అంటే ఆయన ఎక్కువ కానీ దేవుడు మాత్రం నీ దృష్టికి ఏంటి అంటే ఎవరు ఎక్కువ? ఆయన ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎవరు ఎక్కువ? మరి అంటే వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ మీరు దేవునికి ఇస్తున్నారంటే చెప్పాలా, ఇస్తున్నారంటే మరి ఇచ్చేవాళ్ళైతే సమయానికి రావాలా. వాస్తవం కదా అది. కాబట్టి నేను ఎక్కడ పోయినా మొదటి ఈ మాట చదువుతాను. ఒకవేళ మీరు కోపగించుకుని ఏం పర్వాలేదు, పద్దాకలు ఏంది నెట్ చదువుతాను, మీరు ఏమనుకున్నా బాధ, నన్ను ఎన్ని తిట్టుకున్నా బాధ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ సమయానికి అనేది రావాలా. ప్రభువు మనకి నేర్పించేది, అది నేర్పించేది అన్ని విషయాల్లో క్రమముగా. ఒకవేళ క్రమము లేకపోతే ఏమైందంటే ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 24:12 ఉంది, అక్రమము విస్తరించిద్ది. ఏమి విస్తరించిద్దంట? అక్రమము విస్తరించిద్ది కదా. ఈనాడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అన్నీ ఇస్తే ఈనాడు దేవుని మందిరానికి రావటానికి అవే మనకేమవుతున్నాయి, అడ్డుగా ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రేమించి మనకి బిడ్డలను ఇచ్చి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనకి పొలాలు ఇచ్చి మనకి ఇండ్లు ఇచ్చి బంగారం ఇచ్చి డబ్బు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలే, ఈ పొలాలే, ఈ వ్యాపారాలే, ఈ డబ్బే ప్రియమైన వార్లారా దేవుని ఇంటికి రావటానికి ఆటంకముగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన ఇవ్వటం తప్పంటారా? అప్పుడు చెప్పాలా, ఆయన ఇవ్వటం తప్ప? అంటే మనకి ఏదైతే లేదో దాన్ని మనం అడుగుతున్నాం, ప్రభు పోనీ నా బిడ్డలను ఇస్తున్నాడు, ఇవే మనము దేవుని ఇంటికి రావటానికి ఇవే మనకేమై ఉన్నాయంట, ఆటంకంగా ఉన్నాయి. అంటే ప్రభు ఇవ్వటం తప్ప అవి అంటే ప్రభు ఇవ్వటం తప్పు కాదు, అంటే మనం రావటమే తప్పు. కాబట్టి ప్రభువును గౌరవించాలా. భక్సింగ్ గారు అనేవాడంట, ఆలస్యంగా వస్తే 100 సార్లు సిగ్గుపడాలి అనేవాడంట. 100 సార్లు, ఒకసారి కాదు 100 సార్లు సిగ్గుపడి అనేవాడు భక్త సింగ్ గారు. ఇప్పుడు ఆయన సహవాసంలో ఉన్న మనకు రోషం పౌరుషం రాకూడదు, అర్థమవుతుందా? ఆయన సహవాసం ఉండడం మనకి రోషం పౌరుషం కాదు కావాల్సింది, సరి చేసుకునేది కావాలా. ఆలస్యంగా వస్తే 100 సార్లు సిగ్గుపడండి అనేవాడంట భక్త సింగ్ గారు. ప్రియమైన వార్లారా, కాబట్టి ప్రతి విషయంలో ప్రభు బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలంటే క్రమముగా నడుచుకోవాలి. అది ఏమంటారంటే దాన్ని ఉత్తమమైనది, అది ఉత్తమమైనది. మరియా ఉత్తమమైనది ఎంచుకున్నదంటే ఏంటి అర్థమో? ప్రభువా నాకు పని ఉంది, ఈ పని అంతా అయిపోయినాక నేను కూర్చుంటా అందా ఆమె. అంటే పని చేసుకోదని ప్రభు చెప్పలా. మరలా అట్లా అనుకోమాకండి. పనే, భక్తే. ఫస్ట్ భక్తి, తర్వాత ఏంటి? పని. అబ్రహాం అన్నాడు కదా, తన కుమారుని బలర్పించే దాని కొరకు వెళ్ళినప్పుడు పనివారితో చెప్పాడు. ఏమన్నాడు? మీరు ఇక్కడనే ఉండను అన్నాడు. ఏమన్నాడండి? అంటే ఏంటి అర్థము? పనులన్నిటినీ మీరు ఎక్కడే ఉండమని చెప్పి, నువ్వు ఏ పనైనా సరే ఎక్కడే ఉండు, ముందు మందిరానికి వెళ్ళి వచ్చినాక ఏ పనైనా చెప్పడం అని అర్థం. అది పనివారితో చెప్పిన మాట, మీరు ఎక్కడే ఉండండి అన్నాడు ఆయన అబ్రహాము. నేను మొదట ఏం చేయాలి? దేవునికి
చెప్పండి, మ్రొక్కి, దేవునికి మ్రొక్కి అన్నాడు. పనివారిని ఇక్కడే ఉండమంటే అర్థం ఏంటి? ప్రియమైన వారలరా, పనులన్నిటిని కూడా పక్కన పెట్టి మొదట దేవుడిని ఏం చేయాలంట? మ్రొక్కి. కొన్నిసార్లు ఉంటాయి పరిస్థితులు, దాన్ని మనం కాదనలేము. అటువంటి మన కంటిన్యూగా అదే అయితే కష్టం అయితే. అంటే ఎప్పుడైనా అరకొర ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అంటే తప్పదు, కానీ ఇక మనం కంటిన్యూగా అట్లే ఉంటే మాత్రం కష్టం అది. కాబట్టి ప్రభు చెప్పే మాట, దేవుని బిడ్డలైన వారు పెందల కాడ సిద్ధపడి, బైబిల్లో ఉంది లోక సువార్తలో, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములోని ఏడకు వచ్చినారు, ఆయన యొద్దకు పెందల కాడ వచ్చారంట. పెందల కాడ రావాలా? 10 గంటలంటే 9:10కే రావాలా, మోకరిల్లాలా, ప్రార్థన చేయాలా, పరిచర్యకు ఈ దిన పరిచర్య అంత కొరకు ప్రార్థన చేయాలా, ప్రభు మహిమార్థంగా ఈ దిన పరిచర్య జరగాలని విశ్వాసంలో పడిన వారు ప్రార్థించాలా. కొంచెం అడ్డిగా ఉంటారు. ఏదేమైనా ప్రియమైన వారులారా, మనము సమయానికి రావటానికి ప్రభు మనకు నేర్పించని కోరుతున్నాడు. కాబట్టి ఒకటి ఏంటంట చెప్పాలా? క్రమముగా నడవాలా. ఇప్పుడు క్రమముగా నడవనట్టు వారిని గురించి ఒక కఠినమైన మాట ఉంది బైబిల్లో, చూపించమంటారా ఆ మాట? క్రమము లేని వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక కఠినమైన పదను ఉపయోగించినాడు. ఏంటో తెలుసా మాట? కానీ చదువుదాము. 2వ దెస్సలోనికి రాసిన పత్రిక, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక చదువుదాము. 3వ అధ్యాయము అమ్మ 6వ వచనం చదవండి. 3:6 చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు, అంటే ఏంటి? క్రమము లేనటువంటి వారిని ఏం చేయవద్దన్నాడు ఆయన? కలవద్దన్నాడా? ఏమన్నాడు? చదవాలా మాట ఉంది కదా. వారి యొద్ద నుండి ఏం చేయమన్నాడు ఆయన? తొలగిపోమన్నాడు. అది సహోదరైనా తొలగిపోండి. ఎందుకు తెలుసా? వారిలో క్రమము లేదు కాబట్టి, ఆ క్రమము లేని దానిని బట్టి ప్రియమైన వాళ్ళు అది ప్రమాదకరము. క్రమము లేకపోతే అక్రమం విస్తరించింది. అక్రమం విస్తరించిందంటే సంఘాల్లో ఏమి లేకుండా పోయిందంట? ప్రేమ చల్లారిపోయింది. మన ద్వారా సంఘానికి మేలు క్షేమం కలగాల, అంతేగాని సంఘానికి ఏం కలగకూడదు? నష్టం కలగకూడదు సంఘానికి. ఎందుకంటే ఇది ప్రభు సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం. ప్రియమైన వారలారా, ప్రభు అంటాడు, నా సంఘం నేను గట్టుదును అంటాడు, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరం అంటాడు. ఇంకొక మాట అంటాడు, అభ్యంతరములు రాక మానవ్. అవి ఎవరి ద్వారా వచ్చిన వారికి ఏంటి? రమ్మంటాడు. కాబట్టి క్రమముగా ఒకటి మనము నడుచుట అనేది ఉత్తమమైనది. ప్రభు చెప్పే మాట చెప్పాలి, అర్థమవుతుందని చెప్పేది మీకు. ఉత్తమమైనది అనగా అర్థం ఏంటి? చెప్పండి. క్రమముగా నడుచుకునటం ఏంటి? ఉత్తమమైనది క్రమము. ఇది మొదటి మాట. రెండవది చదువుదాం అమ్మా, రండి త్వరగా. రెండవది చదువుదాం. రెండవదిగా క్రమముగా ఉత్తమమైనది అనగా ఏంటి? ఎలా నడిస్తే ఉత్తమమైనది? రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక, రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:11 త్వరగా చదువుదాం, సమయం లేదు. 1:11 అమ్మ మధ్య వరుసలో ఉంటుంది సిస్టర్. చూడండి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు. చూడండి, ఇప్పుడు కుమారులు కుమార్తెలు మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమందిని ఏమంటారు తెలుసు? సరే వీడు అచ్చం ఎవరంట? అచ్చం ఎవరు? గ్రేస్ అంటే అచ్చం ఎవరు? వాళ్ళ నాన్న పోలికరా వీడు. అచ్చం ఎవరంట? నాన్న పోలిక అంట. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ అమ్మ ఎవరంట? అచ్చము వాళ్ళ అమ్మ పోలిక. అచ్చము నాన్న పోలిక, అచ్చం ఏంటి? అమ్మ పోలిక. కానీ అచ్చము నాన్న పోలికే కానీ కొంతమందికి నాన్న బుద్ధులు వస్తాయా? రావు. అచ్చం నాన్న పోలికే కానీ నాన్న బుద్ధులు వస్తాయంటే రావు కొంతమందికి కదండి. అచ్చము తల్లిలాగే ఉంటుంది కానీ తల్లి బుద్ధులు వస్తాయంటే తల్లి బుద్ధులు రావు. వస్తాయా? రావు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏంది? ఏమంటున్నాడు పౌలు గారు? చూడండి ఏమంటున్నాడు ఆయన? చూడండి, మధ్య లైన్లో ఉంది కదా, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు. చూడండి, ప్రభువుని సంతోషపెట్టినట్టు అంటే మనలను బట్టి ప్రభుకి ఏం కలగాల? సంతోషం రావాలా, అవునా కాదండి? ఇప్పుడు మనమే ఒకళ్ళని బట్టి వాళ్ళకి ఏముండదు
చెప్పరండి. సంతోషం ఉంటుందంటే సంతోషం లేదు. అసలు 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 ఆయన అంటేనే నాకు నాకు చెప్పేది లేదు, ఇంకా నాకు ఇష్టం లేదు, నాకు సంతోషమే లేదని చెబుతాం. ప్రభు అంటాడు కదా, ఇప్పుడు నీ ఎదుర్కొన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించను నోడివి, కనబడని దేవుణ్ణి నీవు అంటే ఏంటి అర్థము చెప్పాలా? అంటే ఇప్పుడు మనలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం కావాలంటే సంతోషించాలి ఆయన. ఇప్పుడు ఆయన సంతోషించాలంటే ఇప్పుడు ఎలా ఉండాలని బైబిల్లో రాయబడింది? ఆయనకు తగినట్లుగా నడవాల కదండి. ఇప్పుడు ఎక్కడైనా ఒక కంపెనీలో పనిచేసే యాజమాన్యం ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్లుగానే చేయకపోతే ఏమంటారు? ఉద్యోగంలో నుండి చెప్పాలా పీకి పడేయటం, ఇంకా అబ్బాయి ఇంకోటి చూసుకోపో, ఇక్కడ నువ్వు పనికి రావాలి అంటారు. కాదు, నువ్వు చెప్పినట్లు కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? రేపు నుంచి అలా చేయమాకండి ఉద్యోగస్తులు. ఒకవేళ ఊరుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోరు, అవునా కదా? వాళ్ళు చెప్పింది చేయాలా? చూడండి, ఈ లోకంలో ఒక 50, 60, 70 సంవత్సరాలకి వాళ్ళు చెప్పింది చేయాలని మనము తీర్మానం చేసుకున్నప్పుడు, యుగయుగాలు దేవునితో జీవించే జీవితాన్ని మనం కలిగి ఉండాలనుకున్నప్పుడు ప్రియమైన వారలారా, ప్రభువుకు తగినట్లుగా మనం ఎలా నడుచుకుని ఉంటాం? మరి ప్రభు అన్నాడు కదా, పౌలు గారు అన్నాడు, ప్రభువుకి తగిన ఆయన్ని సంతోషపెట్టినట్లు ప్రభువుకి తగినట్లు మీరు నడవమన్నాడు. ప్రభువుకు తగినట్లు ఇప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడు? ఒక మాట చాలు. 11:29 మత్తయి సువార్త ఏముంటుంది? నేను సాత్వికుడను దేన మనసు గలవాడిని అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమంటాడంటే ఆయన, నేను సాత్వికుడను దేన మనసు గలవాడని అన్నాడు ఆయన. కనుక చూడండి, మీ మీద ఆయన కాడెత్తుకోవాలంట. ఆయన కాడెత్తుకొని ఆయన యొద్ద నేర్చుకుంటేనే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోగలము. లేకపోతే ఉందా? లేకపోతే జాగ్రత్తగా వినండి. కాబట్టి రెండవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పాలా, ప్రభువుని సంతోషపెట్టినట్లు అంటే ఇంకొక మాట కూడా ఉంటుంది. ఎక్కడంటే యోహాను సువార్త 15:11 ఉంటుంది అనుకుంటా. మీ యందు నా సంతోషము, నా యందు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఎలాగూ నేను చెప్పుచున్నాను అంటాడు ఆయన. అంటే మన యందు ప్రభు సంతోషం ఏం కావాలంట? పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావాలంటే ఇప్పుడు ఏం కావాలా? ప్రభువుకు తగినట్లే మనం నడవాలా. పాట కూడా ఉంది కదా, ప్రభువుకు తగినట్లు. ఇంకా ఉంది, ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. ప్రభువుకు తగినట్లు నడచుకొందుము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడచుకొందుము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడచుకొందుము రండి. 9 చరణాలు ఉన్నాయి, 9-10 చరణాలు ఉన్నాయి ఈ పాటలో. అందరి భక్తుల గురించి, నోవాహును గురించి, అబ్రాహామును గురించి, మోషాను గురించి, దానియేలును గురించి, స్టెఫను గురించి ప్రియమైన వారు ఈ చరణాల్లో ఆ పాటలో ఆ చరణాల్లో వారిని గురించి రాయబడి, అంటే వాళ్ళు అట్లా ప్రభువుకు తగినట్లు నడుచుకున్నారు. దాన్ని ఏమంటారంటే ఉత్తమమైనది. చెప్పండి, ఒకటి క్రమముగా నడుచుట ఉత్తమమైనది. రెండవది ఏంటి చెప్పలేక నేను త్వర చదివిస్తా. రెండవది ఏంది? ప్రభువుకి తగినట్లుగా నడుచు, అంటే ఆయనను సంతోషపెట్టినట్టు ఆయన తగినట్టు నడవాలి. రెండవది అది ఉత్తమమైనది. మూడో మాట చదువుదాం, త్వరగా రండి చదువుదాం. మూడో మాట చదువుదాము ప్రియమైన ప్రభు ప్రజలారా. మూడో మాట చదువుదాము. మరి మూడో మాట గలతీయులకు రాసిన పత్రిక మూడో మాట గలతీయులకు రాసిన పత్రిక చదవండి. 5వ అధ్యాయము 16వ వచనము. 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. చాలు. ఇప్పుడు మూడవది ఎలా నడవాలంట? ఆత్మానుసారముగా నడవాలి. ఇప్పుడు రోమపత్రిక 8లో ఉంటుంది కదా,
ఆత్మానుసారులు ఆత్మ సంగతుల మీద ఏముంచుతారు? మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు ఏంటి చెప్పండి? అరే జీవము సమాధానం అయినది ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణమై ఉన్నదని బైబిల్లో ఉంది. అంటే ఆత్మానుసారంగా నడవాలి. ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారం నడుచుకోవాలి. అంటే చూడండి, అంటే గలతీయులకి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట ఎందుకు రాసినాడు? ఇప్పుడు మొదట ఒక మాట చదువుదాం. లేకపోతే ఇంకొక ఎక్కడుందో ఒక మాట చూడండి. మూడో అధ్యాయము ప్రియమైన వార్లరా, 3వ అధ్యాయము చూడండి. మొదటి వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఇప్పుడు మొదటి అధ్యాయము ప్రియమైన ప్రభు ప్రజలారా, మొదటి అధ్యాయము కొన్ని వచనాలు, మొదటి నుంచి కొన్ని వచనాలు మనము, లేకపోతే రెండవ వచనం చదువుదాం. నాతో కూడానున్న సహోదరులను గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏమన్నాడు? మొదట చూడండి, గలతీలో ఉన్న దేవుని సంఘస్థులారా అని పలికాడు. ఏం పలికాడంటే ఆయన? ఇది ఆరంభం. ఇది జాగ్రత్తగా వినాలా మీరు. ఓ గలతీలో ఉన్న దేవుని సంఘస్థులారా అన్నాడు. ఏది? ఆరంభంలో. ఇప్పుడు 3వ అధ్యాయానికి ఏమంటున్నాడు? ఓ అవివేకులైన. ఇప్పుడు సంఘం అనే పదం ఉంది అక్కడ. ఇప్పుడు మొదటి అధ్యాయము 2వ వచనంలోనే ఏమని రాయబడి ఉన్నది? ఓ గలతీలో ఉన్న దేవుని సంగమా అని పిలిచి, ఇప్పుడు రాను ఏమన్నాడు ఆయన? ఓ అవివేకులైన గలతీయులారంటే మరలా ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ పూర్వస్థితికి వాళ్ళు మరలా వెళ్ళిపోయినారు. అంతే కదా? బైబిల్లో ఉంది కదా, ఏమని? కార్య ఆరంభము కంటే ఇప్పుడు కార్య ఆరంభములోనేమో సంఘముగా విలువబడిన వారు కార్య అంతములో ఏమైపోయినారంట? వారు ఏమైపోయినారు? ప్రియమైన వారు అవివేకులైనారు. కాబట్టి పౌలు గారు అన్నాడు, ఆత్మానుసారంగా అవివేకులు అవడానికి గల కారణం ఏంటి? శరీరానుసారమైన మనస్సు వారిలోకి ప్రవేశించింది. చూడండి, శరీరానుసారమైన మనసు వాళ్ళు, అందుకే అన్నాడు ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీర ఏచ్ఛలను మీరు నెరవేర్చరు అన్నాడు ఆయన. అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకునేవారు శరీరేచ్ఛలు ఏం చేయలేనంటే వారు నెరవేర్చలేరు. శరీరేచ్ఛలు నెరవేర్చేవారు ఏమి నెరవేర్చలేరు? ఎలా జీవించలేరు? ఆత్మానుసారముగా వారు జీవిస్తారా? చెప్పాలా? ఖచ్చితంగా ప్రియులరా. అంటే మనలను మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక అన్నిటికీ మనము నేను ఇది అన్నటువంటి భావన వద్దు. అసలు 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:12 ఒక మాట అంటాడు. ఆ మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 చదవండి ఒక మాట. 3:12 చదవండి ఒకసారి. ఆ మాట చదవండి. 3:12 చదవండి ఒక మాట. 3:12 చదవండి. ఏంది? ఎవడైనను ఎక్కడ చదువుతున్నారు సిస్టర్? 3:12 ఇదివరకే నేను గెలిచి అయినను. ఇదివరకే అంటే ఏంటి? ఇదివరకే నేను అంతగా పరిపూర్ణతలోకి వచ్చాక నాకేం అవసరం లేదులే, అంతేనా? నేను ఆల్రెడీ ఏం పొందాను చెప్పాలా? సంపూర్ణ సిద్ధి పొందా. నాకు అర్హత ఉంది. ఎక్కడ పోవటానికి? పరలోకం నాకు అర్హత ఉంది. నేను ఆల్రెడీ సంపూర్ణ సిద్ధి పొందాను. నేను గెలిచాను. ఇంకా నాకేమీ అవసరమో లేదు అనుకునేటట్టు జీవించాలంటారా? ఇంకా నేర్చుకోవాలా? చెప్పరేంటి? బైబిల్ గ్రంథం అంతా ప్రియమైన వారులారా, అన్నిసార్లు చదివిన భక్తి సింగ్ గారిని ఒక వ్యక్తి మీడియా వాళ్ళు అడిగినారు, బైబిల్ గురించి నీకేం తెలుసు అని అడిగితే భక్తి సింగ్ గారు చెప్పిన మాట తెలుసా? సముద్రములో నాకు నీటి బొట్టు అంత తెలుసు అన్నాడంట. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? సముద్రములో బైబిల్ గురించి నీకు ఎంతగా తెలుసు అంటే భక్తి సింగ్ గారు చెప్పిన మాట అది. సముద్రములో నీటి చుక్క ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది సముద్ర నీటి చుక్క? సముద్రములో నీటి చుక్క అంత తెలుసు నాకు బైబిల్ గురించి అని చెప్పినాడంట ఆయన. అంటే ఏంటి? ఇంకా 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 ఏం కావటానికి? ఇంకా ఇంకా నేర్చుకునేదాన్ని కొరకు. అంటే ఇదివరకు నేను గెలిచానని నువ్వు అనుకోవద్దు.
ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందిన అనుకోవద్దు అంటే ఏంటి అర్థము? అట్లా అనుకుంటే మనల్ని మనం ఏం చేసుకున్నట్లు అర్థం? హెచ్చించుకోవడం కాదు, మోసపుచ్చుకున్నట్టు అర్థం. ఇక డైరెక్ట్గా రిజర్వేషన్ ఉంటుంది. ఇక చెప్పాలా, డైరెక్ట్గా రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ రిజర్వేషన్ క్యాన్సిల్ అయినా కానీ ప్రియమైన వార్ల తర్వాత 2 రోజుల్లో 1 రోజులో రిజర్వేషన్ చేసింది ఏమంటారు దాన్ని? తత్కాలు. ఒకవేళ అది క్యాన్సిల్ అయిన ప్రభు ఆల్రెడీ నువ్వు అనుకోవచ్చు ఇది క్యాన్సిల్ అయింది అనుకుంటే వాళ్ళు తత్కాలు బుక్ చేసి ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా ఉంటుంది అది. కాబట్టి ప్రియమైన వార్లరా, ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకోవద్దంట, నేను గెలిచితినని అనుకోవద్దు. రెండవది, నేను సంపూర్ణ సిద్ధి పొందిన అనకూడదంట. కాబట్టి అందుకే ప్రభు చెప్పిన మాట, ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి. అప్పుడు శరీరేచ్ఛలను మీరు ఏం చేయలేరు, నెరవేర్చరు. అంటే ఆల్రెడీ గలతీ సంఘములో ఆ శరీరేచ్ఛలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అన్నాడు 3వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, ఓ అవివేకులైన గలతీలరా అని. ఇప్పుడు ఏమంటున్నాడు? 3:3 మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు అన్నాడు ఆయన. ఏం మాట అండి ఇది! మొదట ఏమో ఎలా ఆరంభించారంట? ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఏమైనారంట? చెప్పండి, ఏమన్నారంట? చెప్పండి. శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుదురు అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నట్టే ఉత్తమమైనది. కాబట్టి ఉత్తమమైనది ఏంటి? ఉత్తమమైనది క్రమముగా నడుచుట, ప్రభువుకి తగినట్లుగా నడుచుట. 3వదిగా మనం చూస్తూ వచ్చినాం, చెప్పండి, ఆత్మానుసారముగా నడచాలి. ఇలా నడిచేటప్పుడు కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు లేకుండా పోవు, ఉండకుండా ఉంటాయా? క్రైస్తవం అంటేనే పూలబాట కాదు ఇది. మాకు కష్టాలు, బాధలు, శ్రమలు వద్దు, మాకు అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు కావాలంటే కష్టం. అంటే కొన్నిసార్లు ప్రియమైన వార్ల అంటే మనం అడిగింది ప్రభుకి ఇష్టం లేకపోయినా ఇస్తాడు. బైబిల్లో ఉందన్నమాట. మనం అడిగింది దేవునికి ఇష్టం లేకపోయినా ప్రభు ఇస్తాడు. దాని ద్వారా మనకు నష్టమే కానీ మనకి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి 3వదిగా ఏంటి ఉత్తమమైనది అంటే ఆత్మానుసారం నడుచుకోవటం. అప్పుడే శరీరేచ్ఛలను మనం నెరవేర్చలేము. ఆయన శరీర రక్తమాంసములలో మన పాలి భాగస్సులుగా చేయబడేదానికి అర్హులుగా చేయబడతాం. మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. పరలోకములో ప్రియమైన వార్లరా మనకి స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యములో ప్రభు మనల్ని పాలి భాగస్సులుగా చేస్తాడు. అంతేగాని వాటి కోసం వీటి కోసం ఇవి అనుకుంటా చూసుకుంటూ పోతే ఏముండదు, ఇంకా ఏముండదు. నువ్వు ఎక్కువ అనుకునే లెక్క ఏంటంట, ట్రైను పోయిందా పోలేదా అని నువ్వురా నేనురా అదిరా ఇదిరా ఆమె అది అక్క అది ఇది అనుకునే ఏమైందంటే ట్రైన్ పోయింది. ఇక ట్రైన్ పోతే ఇక చేసేది ఏమీ లేదు. ఇంకా వారానికి ఒకసారి ఉండే ట్రైన్లు కొన్ని ఉంటాయి, చెప్పాలా. వారానికి ఉండే ట్రైన్లు కొన్ని స్పెషల్ ట్రైన్లు ఉంటాయి, వారానికి ఒకటే ఉంటుంది కొన్ని ట్రైన్లు. కాబట్టి ప్రియమైన వార్లరా ఏంటి ఉత్తమమైనది అంటే 3వదిగా ఆత్మానుసారముగా నడుచుట. 4వ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 4వ మాట చదువుతాను రండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వదిగా ఎలా నడిస్తే ఉత్తమమైనది. 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 2:14 చదవండి. చూడండి, పౌలు అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. ఇప్పుడు 4వదిగా ఎలా నడవాలంట చెప్పాలా? రాజన్నను చూసి నడవాలి. ఆయన ఎట్ట నడిస్తే నేను అట్ట నడవాలా, అంతేనా? చెప్పాలా? రాజన్న ఎట్ట నడిస్తే నేను అలా నడవాలా, చెప్పాలా? నడవాలా? లేకపోతే ఫలానా సిస్టర్ ఎలా నడిస్తే నేను ఏంటి అలా నడవాలా? అప్పుడేంది? ఇప్పుడు బైబిల్లో ఉంది, ఇశ్రాయేలీలు వాళ్ళు పోలేదు, మోషే గారిని పోనీలా. పిల్లలు గమనించాలి మీరు. కనానులోనికి ఎవరు పోలేదంట? మోషే పోయాడా? మోషే గారు పోలా. మోషేను చూశారు వాళ్ళు, మోషే మీద గొనగటం అసలు ఇదే పని. ఇంకా వాళ్ళు పోలేదు, ఈయన కూడా పోలా. వాళ్ళు పోలే, ఈయన పోలే. చివరికి దేవుడు ఏం చేశాడంటే
మోషే మీద జాలి చూపించాను, నాయన నాకెందుకు వచ్చింది ఇది అని చెప్పి ఒక కొండ మీద చూపించింది, చూడు ఇదిగో ఇదే నాయన పిడుగురాల పట్టణం అంటే అని కొండ మూడికాడు కొండెక్కించి చూపించాడు, బెల్లం కొండెక్కించి కొండెక్కించి నాయన అదిగో కనపడని చూసి అదిగో అదే పిడుగురాల, అదిగో అదే పిడుగురాల, అదే పిడుగురాల చూడు చూడు అని చూపించాడు ఆయన చివరికి. ప్రియమైన ఇద్దరు వచ్చినారు, ఎవరంట? ఎవరు బయలుదేరింది? లక్షల మంది బయలుదేరి ఆ తరము వారిలో ఎవరంట? కాలేబు యెహోషువ వాళ్ళే వచ్చారు, వాళ్ళిద్దరే వచ్చినారు. సరే, ఏది ఏమైనా ప్రభు బిడ్డలైనటువంటి వారిని ప్రభు చదివించే మాట ఏంటంటే, చూడండి, దేవుని సంఘములను, అంతేనా రాయబడిందమ్మా అక్కడ? ఆ దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి, దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి అని రాయబడింది కదా. దేవుని ఆ దినాల్లో అంటే ఇప్పుడేమంటారంటే ఆ సంఘాన్ని చూసి ఈ సంఘం, వీళ్ళు చూసి వాళ్ళు, వీళ్ళు చూసి వీళ్ళు, కానీ ఆ దినాల్లో అలా కాదు ప్రియులారా. దేవుని సంఘాలు ఎలా ఉండే ఆ దినాలంటే అపోస్తుల కార్యాలు 9:31 ఉంది కదా, యోదయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు పరిశుద్ధాత్మ యందలి ఏదంట ఆనందము భయము సమాధానము కలిగి విస్తరించుచుండిన మాట ఉంది అక్కడ. అంటే ఆ దినాల్లో సంఘాలకి ఏముంది ఏం మాట్లాడరు? భయం ఉంది. దేవుడు అంటే ఏముందంట? భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది కాబట్టి పౌలు గారు చెప్పిన మాట, ఓ ఆ దెసలోనికలో ఉన్న సంఘస్థులారా మీరు చూడండి, మీరు వినండి అంటే ఈ మాట చెప్పినాడు పిల్లరా. ఈ మాట చెప్పినాడంటే వారు ఎటువంటి విశ్వాసులు అంటే సామాన్యమైన వారు కాదు, మంచి విశ్వాసం కదండి, మంచివారు. బైబిల్లో రాయబడిన వారిని గురించి 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక మర్చినాడా పౌలు? సంఘాన్ని మర్చినాడా? మరవలా. ఎందుకు? విశ్వాసముతో కూడిన పని ఉందంట, ప్రేమతో కూడిన ప్రయాస ఉందంట, చెప్పాల నిరీక్షణతో కూడిన ఓర్పు ఉందంట. అంటే వారిని గురించి పౌలు చెప్పే మాట ఏంటంటే, ఓ దశలోని సంగమా మీరు ఎలా ఉండాలి అంటే ఇదిగో చూడండి, పదంలో రాబడిన మాట, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి మీరు నడుచుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి వారని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడే మాట అది. కాబట్టి ఆ దినాల్లో ప్రియులారా, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సంఘాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సమాధానము పోతే ఏంటంట, దేవుని భయము కలిగి జీవించినారు. కాబట్టి దానిని వాస్తవంగా మనము రానున్న తరాలకి దాన్ని పరిచయం చేయాలి, దానిని మనము నేర్పించాలా ముందున్న తరాలకి ప్రియమైన వారులరా. అంతేగాని నీతిమంతులు పాడైపోగా, పునాదులు పాడైపోగా నీతిమంతులు అసలే పాడైపోతే నేనేం చేస్తానులే అట్లా అనుకోవద్దు ఎప్పుడు. తప్పది, ప్రభు ఒప్పుకోడు దాన్ని. ఏదైనా ఉంటే ప్రభు బిడ్డల అయినటువంటి వారు అంటే మనమంటే మనకు ఎక్కడైనా ఉన్న పరిస్థితి, వారు సరిచేసే అనుభవంలో ముందుకు సాగాలి. ప్రభు నేర్పించేది దాన్ని ఏమంటారు? అదే ఉత్తమమైనది అది. చెప్పండి, 4వది ఏంటి? దేవుని సంఘములను పోలి నడవాలి. దేవుని సంఘములు ఎలా ఉన్నాయి అప్పుడు? ఆ ఒక్క మాట చదవండి, 9:31 అపోస్తుల కార్యములు 9:31 చదవండి. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము. చాలు, ఆ ఒక్క మాట చాలు. ఇక దేవుడు అంటే ఏముందంటండి? సంఘాలకి భయం ఉంది. దేవుడంటే భయం ఉంది. ఆ భయమే సంఘం యొక్క విస్తరణకి పునాదులు వేయబడ్డాయి ఆ దినాల్లో. ప్రియమైన వార్లరా, భక్త సింగ్ గారు మరి ఆయన బ్రతుకున్నటువంటి దినాల్లో మనకు బాగా తెలుసు. ఇప్పుడు అనుకునే మాట ఆ దినాలు పోయినాయి. ఇక ఎప్పుడు చెప్పుకున్నా అదే మాట. పాడిందే పాటరా చెప్పండి, పాసిపల్ల దాసుడు అన్నట్లు. ఇంకా అదే ఆ దినాలు అంటే ఈ దినాల్లో మరి ఆ దినాలు కాబట్టి ఈ దినాలు ఇలా ఉండమనా మనం నేర్చుకునేది అంతేనా? అదే సార్ నా వైపు చూడు, అంతేనా? చెప్పండి. కాబట్టి
ఉత్తమమైనది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఏంటది అంటే క్రమముగా నడుచుకునుట. రెండవది చెప్పండి, దేవుని అంటే ప్రభువుకు తగినట్లుగా నడుచుట. మూడవది ఆత్మానుసారం నడుచుట. నాలుగవది ఏంటి? దేవుని సంఘములను పోలి నడుచుట. ఇది ఉత్తమమైనది. ఇది ఉత్తమమైనది. రండి మోకాళ్ళ మీద.